ప్రైజ్ లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు దేవుని వాక్యము ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనము. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఈరోజు దేవుని వాక్యం ఏమంటే, ప్రియమైన వాళ్ళారా, దేవునిచే విలువ కట్టబడుట. ఎవరిచే? దేవునిచే విలువ కట్టబడుట. ప్రకటన గ్రంథంలో దేవుడు 7 ఆది సంఘములతో మాట్లాడుచున్నాడు. ఇవి మానవ పద్ధతులను బట్టి విలువ కట్టబడలేదు, కానీ ఆత్మ సంఘములతో చెప్పు విషయములై ఉన్నవి. దేవుని ఆత్మ ద్వారా ఒకడు మార్పు చెందినప్పుడు అతని పాపములను ఒప్పుకోమని ఎవరు చెప్పనక్కర్లేదు. అది తనంతట తానే చేస్తాడు. ఆత్మ నిన్ను ప్రేరేపించినప్పుడు, మరి ఆత్మ నిన్ను ఉద్రేకపరిచినప్పుడు, ఆత్మ నిన్ను నిన్ను ఉద్భవించినప్పుడు, నిన్ను స్పందించినప్పుడు అద్భుతమైన ప్రత్యక్షత నీకు వస్తుంది. నీవు దాన్ని తట్టుకోలేవు. నిజంగా నువ్వు ఆత్మచేత నడిపించబడుతుంటే నీవు దాన్ని మరి తట్టుకోలేని స్థితిలో ఉంటావు. అంత సంతోషం, అంత ఆనందం అంతగా ఉంటుంది. నీవు మానసికంగా పడి ఉండవచ్చు, కానీ అది సరైనది పశ్చాత్తాపం కాదు. ఆత్మ సంబంధించినప్పుడు పూర్తిగా విరిగి నలిగిన దీనమైన స్థితిలో బాల్య దశలో నుండి నీవు చేసిన పాపములన్నీ ఒప్పుకొని విడిచిపెడతావు. కనుక నీవు ఒక నూతన వ్యక్తిగా మారతావు. నీ కార్యాలు, నీ సొంత తలంపులు, నీ సొంత ప్రణాళికలు అన్నీ ఉద్రేకపూర్వమైనవే, కానీ విశ్వాస సహితమైనవి కావని ఆత్మకు తెలుసు. ఆత్మ నిన్ను ప్రేరేపించినప్పుడు నీ పనులు వెచ్చగా కానీ చల్లగా కానీ లేవని నీవు గ్రహిస్తావు. ఆత్మ నిన్ను ప్రేరేపించినప్పుడు, ఆత్మ నీలో దేవుని ఆత్మ ఉన్నప్పుడు నీవు అనేకులకు ఒక మాదిరికరమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉంటావు. ఆత్మచేత నువ్వు నడిపిస్తున్నప్పుడు నీ మాట కానీ, నీ పనులు కానీ, నీ తీరు కానీ సమస్తము కూడా ఇతక ముందు కాకోకుండా ఇప్పుడు ఒక కొత్తదిగా నీవు నిరూపిస్తావు, జీవించి ఎదటి వారికి చూపిస్తావు. అలాంటప్పుడు నిన్ను గ్రహిస్తావు. నీవు ఆత్మ సంబంధమైన మనుషులతో కలిసి ఉంటే వారి వలె నువ్వు ప్రవర్తిస్తావు. నీవు చెడ్డవారితో చేరి దేవుని పిల్లలపై చెడు మాటలను మాట్లాడుతుంటే దేవుడు నీ మీద ఉమ్మివేస్తాడు. నీవు దేవునిచే ఉమ్మివేయబడతావు. నీవు ధనవంతుడు అనుకుంటున్నావు, కానీ దేవుడు నిన్ను దరిద్రుడు అంటున్నాడు. న్యాయ తీర్పు దినమున నీకు కలిగినది ఏది నీకు సహాయం నాకు రాదు, అది నువ్వు గ్రహించాలా. మరొక తరానికి అందింపబడినది ఏది నీ దగ్గర లేదు అని నీవు గ్రహించాలి. దేవుడు ఎన్నడూ నీ ఇంటిలోనికి అడుగుపెట్టడు. నీవు పేదవారిలో అతి పేదవాడివి. నీకు ఆత్మీయ ప్రత్యక్షత లేని దరిద్రుడు అని ఆత్మ తెలియజేయుచున్నాడు. ఆత్మీయ ప్రోక్షణ లేదు నీకు. నీవెప్పుడైనా ఆత్మను సంపాదించుకున్నావా? చెవిగలవాడు ఆత్మ చెప్పినది వినుగాక అని వాక్యము చెప్పుచుండగా, ఆత్మ నీ వ్యక్తిగత జీవితమును గూర్చి, కుటుంబ జీవితమును గూర్చి చెప్పినది నీవు విన్నావా? నీవు సమకూర్చిన మంచి ఏది? ఎక్కడున్నది? నువ్వు ఒక్కసారి ఆలోచించు. నువ్వేం మంచి చేస్తున్నావు? నీవు ఎవరికి ఏ విధంగా మాట్లాడుతున్నావు? ఎవరి గురించి ఏ రకముగా నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు? మంచి, నీతి, నిజాయితీ అనేది, మంచి మానవత్వం అనేది నీలో మరి ఏ మెట్టిలో ఉన్నదో, ఎంతవరకు ఉన్నదో దాని గురించి ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? కీర్తన 103, 17, 18లో మనం చూస్తాము. యెహోవా యందు భయభక్తులు గలవారు మీద ఆయన కృప యుగయుగములు నిలుచును, ఆయన నీతి వారికి పిల్లల తరమును నిలుచును. ఎంత గొప్ప వాగ్దానం కదా. మన నీతి
మన మంచి మనకు కాదు కానీ మనకే కాకోకుండా మన పిల్లల మీదకి యుగ యుగములు తరతరములు అది నిలిచి ఉంటుందంట. అది మనం సంపాదించి మన వారసులకు ఇవ్వాల్సిన ఆస్తి. అంతేకాని ఈ లోకానుసారంగా అనేక రకాలుగా ఎన్నో రకాలుగా ఆజ్ఞానికి మరి బైబిల్ యొక్క ఆజ్ఞలకి వ్యతిరేకంగా వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ జీవిస్తూ సంపాదిస్తూ అది నీ పిల్లలకి స్వాస్థ్యం ఇవ్వాలని నీవు ఒక పిచ్చి భ్రమలో నువ్వు బ్రతుకుతున్నావు. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తూ ఉన్నాడంటే, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును, ఆయన నీతి వారి పిల్లల తరమున నిలుచునని మరి వాక్యము మనతో మాట్లాడుచున్నది. ప్రియమైన వారలారా, మనము ఈ లోకానుసారమైన ఆస్తి మన పిల్లలకు మరి అందించకపోయినా పర్వాలేదు, కానీ అవసరం లేదు. కానీ చిన్నప్పటి నుంచే వారికి దేవుని ఆత్మీయతలో వారిని నడిపినట్లయితే అదే పెద్ద ఐశ్వర్యము నీవు వారికి ఇస్తున్నావని నీవు గ్రహించాలి. నీ పిల్లలు ఆ నీతిని పొందాల. నీవు నడుచుకున్న నీతిని నీ పిల్లలు పొందాల. నీవు పొందుకున్న ఆత్మను నీ పిల్లలు పొందాల. నీవు మరి సంపాదించుకున్న ఆ యొక్క పరిశుద్ధ ఆత్మ ఐశ్వర్యం ఏదైతే ఉన్నదో అది నీ పిల్లలకు వారసత్వముగా వారికి రావాలా. నీవు వారికి మరి ఆ బాధ్యత నీ మీదే ఉన్నది. నా పిల్లలు నా మాట వినట్లేదు, నా పిల్లలు చెదిరిపోతూ ఉన్నారు, అసలు నా మాట వినట్లేదు అంటే దాని బాధ్యులు ఎవరు? ఒక్కసారి ఆలోచించండి. నీవు చిన్నప్పటి నుంచి పిల్లల్ని ఎలాగ పెంచుతావో పెద్దవారు అయ్యేటప్పుడు కూడా వాళ్ళు అలాగే పెరుగుతారు. అంటే నీవు పెంచాల్సిన రీతిలో వాళ్ళని పెంచలేదు అని నీవు గ్రహించాలి. ఇప్పటికైనా మరి అవకాశం ఉన్నది, ఇప్పటికైనా పోయిందేం లేదు. నీవు నీ కుటుంబం కొరకు నీ పిల్లల కొరకు పశ్చాత్తాపపడి ఆత్మానుసారంగా, ఏదో ఉద్రేకపూర్వకంగా కాదు, ఆత్మానుసారంగా ఆత్మీయంగా పశ్చాత్తాపపడి కన్నీరు కాచి ఆ సిలువ దగ్గర సాగిలు పడితే మరి సమస్తాన్ని కూడా మరి నీకు అనుకూలంగా సానుకూలంగా చేయగలడు మన దేవుడు, జీవము గల దేవుడు మన యేసయ్య. అది నువ్వు నమ్మాల. దేవుని వాక్యాన్ని వారు నమ్మినంతగా వారు సమాధానము పొందుకోవాలా. ప్రియమైన వారులారా, మరి దేవునిచే విలువ కట్టబడాలి. మన యొక్క ఆత్మీయ జీవితము, మన యొక్క ఆత్మీయ విశ్వాసము ఏదైతే ఉన్నదో అది మరి దేవునిచే విలువ కట్టబడినప్పుడు ఆ యొక్క విలువ, దాని యొక్క ఫలితము మనము తీర్పు దినాన్న మనము చూస్తాము, ఎంతో ఆనందిస్తాము, తల ఎత్తుకొని ధైర్యముగా దేవుని ఎదుటిగా తీర్పుకి మనము నిలబడతాము. ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ.